డ్రగ్స్ ను ప్రపంచమంతా భూతంలా చూస్తుంటే మన దేశంలో ప్రభుత్వంలోని పెద్దలే వాటిని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన వారు కూడా సిగ్గు లేకుండా పార్లమెంటులో ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. మనం ఎవరికి ఓటు వేశామో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడాలో సిగ్గుపడాలో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ అనేటువంటివి ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక భూతంలా చూస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజలకి అవగాహన కల్పించి దానికి దూరంగా ఉండమని చెప్పి దాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని కన్జ్యూమ్ చేస్తూ చివరికి అడ్డంగా దొరికిపోయి కనీసం నిస్సిగ్గుగా పార్లమెంట్లో కూడా అడుగుపెట్టి మళ్ళీ తిరిగి ప్రసంగాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం. మనం ఎవరికి ఓటేసాం, ఓటేసినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు. నిన్న మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు హైదరాబాదులో డైరెక్ట్గా ల్యాండ్ గ్రాబింగ్ ఆయనే సొంతంగా వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్ చేసేటువంటి పరిస్థితులు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఓటేసినటువంటి ప్రజలు సిగ్గుపడాలో, ఓటేసుకొని అధికారం చలాయిస్తున్నటువంటి ఆ నాయకులు సిగ్గుపడాలో, లేదా ఈ పరిస్థితి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ సమాధానం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎన్నికల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. దాని వరకు మా తాలూకా పాత్ర ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పాత్ర మేము పోషిస్తాం. ప్రజలకి చైతన్యం కల్పిస్తాం. ఇటువంటి వారిని ఎందుకు ఎన్నుకున్నామా అనేటువంటి విధంగా ప్రజలు ఈ రోజుకే అధికారంలోకి వచ్చి 20 మాసాల్లోనే ఈ పరిస్థితిలో ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం.